క్రీస్తు మనలను దేవునితో ఉన్న వైర్యమును తొలగించి దేవునికి మనకి మధ్యన ఏమిచ్చాడంట? సమాధానమునిచ్చాడు. Let's turn our Bibles to Hebrews chapter 7 verse 25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు ఏంటంటే వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవుని యొద్దకు వెళ్ళగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరైనా? ఆయన ఒక మాట అన్నాడు, నేను పరిశుద్ధుడను, నన్ను ఆరాధించే వారు ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. ఇప్పుడు తండ్రి అయిన దేవుని దగ్గరికి ఎవరైనా డైరెక్ట్గా వెళ్ళగలరా? ఎవరైనా డైరెక్ట్గా వెళ్ళే యాక్సెస్ ఉందా? లేదు. పాత నిబంధన గ్రంథంలో తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళడానికి ఎవరికి అధికారం లేదు, వారి పాపిష్టి జీవితమును బట్టి. కానీ యేసు ప్రభు మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి తనను నమ్మి తన రక్తంలో కడగబడిన వారందరికీ కృపనిచ్చాడంటే ఆయన కృప ద్వారా తండ్రి కృపాసింహాసనం యొద్దకు ధైర్యముగా వెళ్ళే భాగ్యమునిచ్చాడు. అందరం గట్టిగా ఆమేన్ చేద్దామా? ఇప్పుడు తండ్రి అయిన దేవుని యొద్దకు మనం ఎవరి ద్వారా వెళ్తున్నామంట? యేసు ప్రభు ద్వారా వెళ్తున్నా. ఇప్పుడు ఆ యేసు ప్రభు మన కొరకు ఏం చేస్తున్నాడంటండి? దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. అంటే దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడా లేదా? యేసు ప్రభు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడండి? నిరంతరము. ఈరోజు యోబు గారు ఒక రోజు ఒక మాట అన్నాడు. ఏమాట తెలుసు? యోబు గ్రంథంలో ఒక మాట అన్నాడు. ఏమాట అంటే, నా కొరకు ప్రార్థించేవాడు ఒకడు ఉంటే నాకు బాగున్ను, నా కొరకు విజ్ఞాపన చేసేవాడు ఒకడు ఉంటే బాగున్ను. ఒకరోజు ఈ దిన దేవుని వాక్కు ద్వారా కూడా మాటను మీకు చాలా ఎక్స్ప్లిసిట్గా మాట్లాడటం జరిగింది. యోబు గారు అంటున్నారు కదా, నా పక్షంగా ప్రార్థించేవాడు ఎవరైనా ఉంటే బాగును, నా కోసం దేవుని యొక్క విజ్ఞాపన చేయవాడు ఎవరంటే బాగును. ఈరోజు నువ్వు అలాగ అనుకుంటున్నావా? నా కోసం పాస్టర్ గారు ప్రార్థన చేస్తే బాగును, నా కొరకు విశ్వాసులు ప్రార్థన చేస్తే బాగును, నా కోసం ఈ లోకంలో ఉన్నవారు ప్రార్థిస్తే బాగును అని అనుకుంటున్నావా? నీకు తెలియని విషయం ఏమిటంటే, నీ సేవకుడు నీ కొరకు ప్రార్థించకపోయినా, నీ విశ్వాసులు నీ కొరకు ప్రార్థించకపోయినా, నీ తోటి సహోదరులు నీ కొరకు ప్రార్థించకపోయినా, నీ కొరకు నిరంతరము ప్రార్థించేవాడు నీ కోసం నా కోసం ప్రాణం అర్పించిన నజరేయుడైన యేసయ్యా. గట్టిగా ఆమేన్. ఇంకొద్ది గట్టిగా ఆమేన్. యేసయ్య మన కొరకు ఏం చేస్తున్నాడంట? హలో, ఎన్ని అప్పుల్లోనూ కురికిపోయినా, ఎన్ని కష్టాలు అనబడిన జల్లిలోను వేయబడినా, ఎన్ని అనారోగ్యం అనబడిన జల్లిలో వేయబడినా, నువ్వు యేసు ప్రభుని నమ్మిన మొదలుకొని ఎన్ని అనారోగ్య జల్లిలో వేయబడ్డావు. నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఎన్ని అప్పుల జల్లిలను వేయబడ్డావు. నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఎన్ని ఇబ్బందులు ఇక్కట్లు అనబడిన జల్లిలు వేయబడ్డావు. ఎన్ని జల్లెడులను వేయబడి జల్లించబడిన ఈ రోజుకి ఇంకా నువ్వు నేను ప్రాణముతో సంతోషముగా ఆరోగ్యముగా ఉన్నామంటే మన వెనకాల ప్రార్థించిన వీరుడు ధీరుడు మగ ధీరుడైన యేసు ప్రభువే కారణం. సరిపోదు ఈరోజు మన కొరకు ప్రార్థించే ఒక్కడున్నాడు. ఎవరైనా. అందుకని 121 కీర్తనలు అంటాడు కదా, యాత్ర కీర్తనలో, కొండలు తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చు? ఎవరు నా కోసం ప్రార్థించేవారు? ఎవరు నా ఇబ్బందుల కోసం ప్రార్థించేవారు? ఎవరు నా కష్టాల కొరకు ప్రార్థించేవారు? నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చునో? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. నిన్ను కాపాడువాడు కొనుకొడు. ఆయన కొనుక్కోకుండా నిద్రించకుండా ఏం చేస్తాడంట? దోమలు తోలనట్టు ఏం తోలడైనా ఆయన కొనుకక నిద్రించక మన కొరకు నిరంతరం ఏం చేస్తున్నాడంటండి? విజ్ఞాపన. ఆ విజ్ఞాపనే మనల్ని రక్షిస్తుంది. ఆ విజ్ఞాపనే మనల్ని ఆశీర్వదిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, సీమోను, నాతో ఉన్న మిమ్మును ఎవరు చూస్తున్నారయ్యా? అపవాది చూస్తుంది. నాతో ఉన్న మిమ్మును ఇబ్బంది పెట్టాలని ఎవరిని అనుమతి కోరుతుందయ్యా? నన్ను కోరుతుంది. మిమ్మల్ని అపవాది ఏం చేయాలనుకుంటుందయ్యా? జల్లిళ్ళు వేసి జల్లించాలనుకుంటుంది. కానీ అపవాది మిమ్మల్ని జల్లిళ్ళు వేసి జల్లించిన మీ నమ్మకముని మీరు కోల్పోకుండా నిమిత్తమై మీకోసం నేను ఏం చేస్తున్నా? ఈరోజు ఒక మాటే, పేతురు ఎన్నిసార్లు బొంకాడండి? జల్లిడి వేసాడా లేదా? అపవాది వేసాడే లేదా? ఏంటి ఆ జల్లిడి? జల్లిడంటే ఇలాగంటారా, ఇలాగంటారా? జల్లిడంటే అలా పెట్టేస్తారా? లేకపోతే ఇలాగ ఇలా జల్లిస్తారా? లేదా ఇలాగ ఇలా జల్లిస్తారా?
జల్లిడు అంటే 2-3 సార్లు జల్లిస్తారు, అవునా కదా? ఇప్పుడు పేతును కూడా ఎన్నిసార్లు జల్లిడేసింది అపవాది? ఒక చిన్నది వచ్చింది, పేతురో రే బాబో నువ్వు యేసు ప్రభుతో ఉన్నవాడవే కదా అని జల్లిడేసింది. మావుడు ఏమన్నాడు? కాదు 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 కాదు, నేను కదా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకో చిన్నది వచ్చి జల్లిడేసింది, ఏమని? నువ్వు యేసుతో పాటు తిరుగున్నాడవే కదా, జల్లిడేసింది. మళ్ళీ మావుడు ఏమైపోయాడు? కాదు 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 కదా అన్నాడు. ఇప్పుడు మూడవది చలి కాచుకునే గుంపు దగ్గర ఒక యవనస్తుడు, నిజముగా నీవు యేసుతో పాటు చెప్పాలి. 3 జల్లీలు. ఆ జల్లీలో ఏమైపోయాడు? పేతురు పడిపోయాడు కింద, అవిశ్వాస అయిపోయాడు. నీ కోసం చావడానికని నేను సిద్ధమన్నాడు, నీతో మరణము వరకు రావడానికని సిద్ధమన్నాడు. అలాంటి వాడు ఆ జల్లీల నుంచి ఏమైపోయాడు? పడిపోయాడు. కానీ ఆ పడిపోయిన వాడు మళ్ళీ తిరిగి నిలబడడానికి, ఆ పడిపోయినడు మళ్ళీ తిరిగి నిలబడి ప్రసంగం చేస్తే 3000 మంది 5000 మంది మారటానికి వెనకాల ఎవరి ప్రార్థన తెలుసా? నా యేసు ప్రభు ప్రార్థన. గట్టిగా ఆమేన్ చెప్తారా? గట్టిగా ఆమేన్ చెప్తారా? పేతురు పడిపోయినవాడు, ఆ జల్లిల్లో అల్ప విశ్వాసిగా మారిపోయినవాడు, యేసు అంటే ఎవరో తెలియదు అన్నవాడు మళ్ళీ తిరిగి కంబ్యాక్ అవడానికి గల కారణం ఏమిటంటే యేసయ్య ప్రార్థన. ఈరోజు గుర్తుపెట్టుకో, నేను ఈ స్థితిలో ఉండడానికి, ఎన్ని అప్పుల్లో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని శోధనలో ఉన్నా, ఎన్ని ఇరుకుల ఇబ్బందుల్లో ఉన్నా, నేను ఇంకా ఈ స్థితిలో ఉండటానికి నా యేసు ప్రార్థన అని మనం నిర్మోహమాటముగా చెప్పుదుముగాక. అది నీ ప్రార్థన కాదు, అది సేవకుని ప్రార్థన కాదు, అది విశ్వాసుల ప్రార్థన కాదు, అది సంఘము యొక్క ప్రార్థన కాదు. అన్ని ప్రార్థనల కంటే ముందుగా నీ కొరకు నా కొరకు ప్రార్థించిన ప్రార్థన నా యేసు ప్రభు ప్రార్థన.